విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. మీనాక్షి తర్వాత ఎన్ని సీరియల్స్ చేశారు సార్ తర్వాత? మీనాక్షి జరుగుతున్న టైంలోనే నీ వల్లే ఉండింది, రాఖీ పూర్ణిమ ఉండింది, ఓకే, తర్వాత ఉప్పెన ఉండింది, ఉప్పెన, దాని తర్వాత పాపే మా జీవన్ జ్యోతి కంటిన్యూ అయింది. దెన్ ఉమ్మడి కుటుంబం రన్నింగ్ లో. ఓకే, అంటే రకరకాల ఛానల్స్ లో కదా, అంటే కొన్ని దాంట్లో అవుట్పుట్స్ బాగుంటాయి, కొన్ని దాంట్లో ఉండదు కదా. మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని ఛానల్స్ ని వర్క్ చేస్తుంటే అంటే జమ్నీ డిఫరెంట్ అనిపిస్తాయి, ఈటీవీ అండ్ జీ తెలుగు, మా టీవీ అలా. ఇట్స్ ఆల్ అబౌట్ క్యారెక్టర్, దట్స్ ఇట్. మనకి ఛానల్ అవుట్పుట్ లేకపోతే ఇట్లాంటివి ఉండవు. ఒక్కొక్కసారి ఒక క్యారెక్టర్ ని ట్రావెల్ చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ట్రావెల్ చేస్తుంది అనుకుంటాం. కొన్ని రోజుల తర్వాత అరే ఈ క్యారెక్టర్ని ఇంకేమైనా చేద్దామని ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఒక్కొక్కసారి. ఆ తర్వాత ఏదో జరిగి ఏదో అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక సీరియల్ దాసరి నారాయణరావు గారి సౌభాగ్య మీడియా నుంచి చేస్తున్నాను. సీరియల్లో చాలా బాగా నడుస్తుంది క్యారెక్టర్. నాకు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ బాగా, అంటే చాలా మంది విమెన్ ఆడియన్స్ అంతా నన్ను చూడగానే కొంచెం బాధగా, అంటే నాది ఏడుపు క్యారెక్టర్ అన్నమాట. వాళ్ళు కూడా ఫీల్ అయ్యి సాడ్ గా చూసే క్యారెక్టర్. అరే బాగా నడుస్తుంది కదా, ఏదైనా ట్విస్ట్ ఆలోచిద్దామని అనుకున్నారు. అనుకుని ఏం చేశారు, అనుకోకుండా నా క్యారెక్టర్ ని లేపేద్దామని డిసైడ్ అయ్యారు. నాకు చెప్పలా. ఒకరోజు నాకు షూటింగ్ సార్ ఈరోజు మధ్యాహ్నం నుంచి రండి మీరు అన్నారు నన్ను. సరే మార్నింగ్ వాళ్ళది వేరే షాట్ చేసుకుంటున్నారేమో సరేలే అని నేను మధ్యాహ్నం వెళ్ళి నేను పైన మేకప్ అయ్యి మేకప్ రూమ్ లో కూర్చుంటే బయట ఏడుపు వినబడుతుంది. ఏంట్రా అని చూసేటప్పుడు నా ఫోటోస్ పెట్టుకుని అందరూ ఏడుస్తున్నారు. అయ్యో ఏంటి నా ఫోటో దగ్గర ఏడుస్తున్నారు, మిమ్మల్ని లేపేశారు అన్న. ఓ అయితే నా క్యారెక్టర్ అయిపోయింది అనుకున్నాను. అయితే అది రివర్స్ అయింది. ఆ సీరియల్లో క్యారెక్టర్ వెళ్ళిపోతే ఆ సీరియల్ కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆగిపోయింది. అయ్యో, అంటే ఒక్కొక్కసారి మనం కొన్ని ప్లస్ అయితే కొన్ని మైనస్ అయితే అనుకోకుండా. కానీ రీసెంట్లీ చూస్తే కేసీఆర్ మూవీ చాలా మంచి క్యారెక్టర్, ఒక విలేజ్ ఫాదర్ ఎలా ఉంటాడో, ఒక బాధ్యత గల ఫాదర్ ఎలా ఉంటాడో అలా చేయడం జరిగింది. ఇది కేసీఆర్ మూవీ ఎలా వచ్చింది? రాకేష్ గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు, లేకపోతే ఈ మూవీ ద్వారా? రాకేష్ కూడా మిమిక్రీ ఆర్టిస్టే. ఓకే, బట్ నేను యాక్టర్ గా ఉన్నాను, ఫస్ట్ నుంచి చేస్తున్నానని తెలుసు. నాకు అనుకోకుండా ఒకసారి రాకేష్ కాల్ చేసి అన్న నేను ఒక మూవీ చేస్తున్నా, దీంట్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది, అది మీరు చేస్తే బాగుంటుంది. నేను అనుకున్న ఈ మధ్య కాలంలో ఏంటంటే ప్రతి సినిమాలో ఏదో సీనియర్ అనేటప్పటికి ఒక ప్యాడింగ్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్నా కదా, 2 రోజులు 3 రోజులు ఉంటది కదా. తమ్ముడు అలాగే కానీ నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్ గా నేను చేస్తాను అన్నా, అంతే. ఒక్కసారి క్యారెక్టర్ చెప్తా వినండి అన్నాడు. క్యారెక్టర్ చెప్పాడు. క్యారెక్టర్ చెప్తే నేను అనుకున్నా అరే ఇది విలేజర్ క్యారెక్టర్, బట్ నేనేమో నన్ను చూడగానే ఎవరు అనుకోరు కదా. అది ఒక లంబడి దండాలో ఒక స్ట్రగుల్స్ లో ఉన్న ఒక ఫాదర్ రోల్లో ఎట్లా ఇమాజిన్ చేశారు వీళ్ళు నాకు ఐడియా లేదు. చెయ్యాలని నాకు ఉంది కానీ బట్ ఎంతవరకు యాక్సెప్టెన్స్ వస్తుంది అనేది ఒక డౌట్ ఉండింది. తర్వాత తనే హీరోగా చేస్తున్నాను తర్వాత సరే లెట్ us వెంచర్ ఇట్, చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు అని వర్క్డ్ ఇన్ ద మూవీ. బట్ లక్కీలీ అంటే నాకేంటంటే నేను ఏది చేస్తే దాంట్లోకి వెళ్ళిపోయే అలవాటు. నేను అదే అంటున్నా, నాకు అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నన్ను కోటీశ్వరం చేస్తే కోటీశ్వరం లాగా కనపడతారు, కోట్లు తీసేసి బిచ్చపోడ్లాగా కనపడితే బిచ్చపోడ్లాగానే ఉంటుంది. దట్స్ హౌ ఇట్ కమ్స్ విత్ ద లుక్స్. నేనేమంటానంటే ఆర్టిస్ట్ కళ్ళతో పర్ఫామ్ చేయాలి ఫస్ట్, అక్కడే యాక్సెప్టెన్స్ తేవాలి. మీరు ఒక అమాయకుడిలాగా, ఒక ఊరోళ్ళలాగా, చదువుకోనోళ్ళలాగా ఆ స్ట్రగుల్ అంతా ఉంటుంది మీకు. బిగినింగ్ లో ఆ విలేజ్ లో ఉండే ఆ స్ట్రగుల్ అంతా వస్తుంది. నాకు లక్కీగా అందరు ఆర్టిస్టులు పోటాపోటీ. అసలు మీకు ఛాలెంజ్ ఏంటంటే మీరు కొంచెం తక్కువ చేసినా దొరికిపోతారు సీన్ లో. చిన్న పిల్లలు కూడా, మీరు రోహన్ కావచ్చు, రితిక కావచ్చు, అటు మధు వైఫ్ క్యారెక్టర్ లో లత, మాధవి, ఇటు రాకేష్, అటు సుజాత, తాగుబోతు రమేష్, యు నేమ్ ఎనీ ఆర్టిస్ట్, అందరు సీనియర్సే, అందరు ఈజ్ ఉన్న ఆర్టిస్టులు. సో అందరి మధ్యలో మళ్ళీ మీరు ఏ మాత్రం తక్కువ చేసినా దొరికిపోతారు. బట్ అప్పటికప్పుడు మనకు ఆ విలేజ్ లో ఉన్న కొంత ఎవరి దగ్గర ఏది ఉంటే అది తీసుకొని అట్లా చేశారు. ఎన్ని డేస్ చేశారు సార్ షూట్? అది మీది 20 days. 20 days. ఓకే, 20 days షూట్ చేశారు. అది చేసేటప్పుడు అంటే టైటిల్ అని కేసీఆర్ ఉంది కదా, చేసేటప్పుడు ఇది రిలీజ్ అవుతుందా లేదా, ఎవరైనా ఆబ్జెక్షన్ చెప్తారా అని, అంటే మనం కామన్ గా చేసినప్పుడు అంటే కేసీఆర్ రిలీజ్ అవ్వదు అని నేను అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళదే ఉంది నెంబర్ 1. కాకపోతే ఏంటంటే ఇది పొలిటికల్ సినిమా కాదు. నాకు చెప్పినప్పుడే ఇది ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ అభిమానాన్ని గుండెలో పెట్టుకుని
ఆ అభిమానాన్ని చాటి చెప్పే రకంగా తీసిన సినిమా. అవును. ప్లస్ వేరే ఎవరిని విమర్శించేది లేదు దీంట్లో. మీరు ఒక పార్టీని కానీ ఒక వ్యక్తిని కానీ ఎవరిని కూడా, అవును. నా నేచర్కి తగ్గట్టు సినిమా ఇది. ఆహా. నేను ఎవరిని విమర్శించను. నాకు Okay. అన్ని పార్టీలో ఫ్రెండ్స్ ఉంటారు. నాకు కాంగ్రెస్లో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, నాకు అన్నిట్లో ఫ్రెండ్స్ ఉంటారు. అదే. నేను వాళ్ళందరితో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడన్నా డిస్కషన్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఒకటే చెప్తా, మీ పార్టీ డిస్కషన్స్ చెయ్యనంటేనే నేను ఉంటా Yeah. ఈ పార్టీలో, లేకపోతే నేను వెళ్ళిపోతా. Okay. ఎందుకంటే నాకు అనవసరం Use. కదా. అవును. ఇప్పుడు మీరు ఏదో అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు, మీరు తిట్టుకుంటారు, తర్వాత మీ ఇద్దరు అదే పార్టీలో ఉంటారని నాకు రాసిస్తారా? చెప్పలేం, సందర్భాన్ని బట్టి మారిపోవచ్చు. అవును. మీకు ఆపర్చునిటీ కావచ్చు, లేదా ఇప్పుడు 2 రకాలు, వాళ్ళు పంపించేసినా మీరే వెళ్ళాలి, అవును. మీకు కోపం వచ్చినా మీరే వెళ్ళాలి. Yes. 2 రకాలుగా ఉన్నప్పుడు మీరు ఎందుకు తిట్టుకోవడం? మీరు ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఇట్లా జరుగుతాయి నా డిస్కషన్స్ అన్ని. అచ్చా. సో అందుకని నేను కామన్గా నా ఫ్రెండ్స్ అందరూ నాతో బాగానే ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. సో దే ఆర్ అఫీషియల్ స్పోక్స్మెన్స్ ఆఫ్ దేర్ ఓన్ పార్టీస్. అవును. ఐ హావ్ నథింగ్ టు డూ విత్ దమ్. ఈ సినిమా నాకు బాగా నచ్చింది ఎక్కడంటే, కేసీఆర్ను పొగిడింది తప్ప, కేసీఆర్ చేసిన గొప్పతనం చెప్పింది తప్ప, కేసీఆర్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒక అభిమాని ట్రావెల్ చేసిన సినిమా. కానీ కేసీఆర్ ఎవరిని తిట్టింది లేదు, ఈ సినిమా ద్వారా తిట్టింది లేదు, ఈ సినిమాలో వాళ్ళు ఎవరు కూడా వేరే ఇంకెవరిని తిట్టింది లేదు. నో నెగిటివ్, ఇట్స్ ఓన్లీ పాజిటివ్ అబౌట్ ఎ పర్సన్ ఆల్మోస్ట్ 12 సంవత్సరాల ఉద్యమాన్ని ఎలా నడిపించి తెలంగాణ సాధించాడు, సాధించక ముందు ఎలా ఉండింది, సాధించిన తర్వాత ఎలా ఉండింది వరకే సినిమా. సో ఇది యాక్చువల్గా ఎలక్షన్ ముందు రిలీజ్ అయ్యి ఉండాల్సింది అనుకుంటా. బట్ ఇక మనకు ఆ ఈక్వేషన్స్ తెలియవు. బట్ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ప్రభుత్వాలు మారిపోయి ఓడలు బళ్ళు అయ్యి, బట్ దిస్ ఇస్ రైట్ టైం, మంచి టైంలో రిలీజ్ అయింది వాళ్ళకి. ఎందుకంటే థియేటర్లో మంచి అప్లాజ్ వచ్చింది సినిమా. అంటే చాలా మంది ఇది పార్టీ కరపత్రం ఏమో అనుకున్నారు, చాలా మంది అదే అనుకున్నారు. ఫస్ట్ కేసీఆర్ అనగానే కరపత్రం అనుకున్నారు. కానీ కాదని తెలిసి సినిమా చూసిన వాళ్ళందరూ కంటతడి పెట్టి వచ్చారు బయటికి. అంత ఎమోషనల్ డ్రామా ఉంది సినిమాలో, అంత ఎమోషనల్ టచ్ ఉంటుంది. మీకు సినిమా చూస్తుంటే ఆ 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది సినిమా, దాంట్లో కనీసం 10 సార్లు మీకు తెలియకుండా ఈ రోమాలన్నీ నించుంటాయి ఇలాగా. అంటే ఆ డైలాగ్లకు కావచ్చు, ఆ సీన్లకు కావచ్చు, మీకు తెలియకుండానే అలాగే కనీసం 10 సార్లు కంటతడి పెడతారు. అంత డెప్త్ గా వెళ్ళిపోతారు, అంత డెప్త్ గా వెళ్తారు. ఎట్ ది సేమ్ టైం దాంట్లో ఉన్న కామెడీ సీన్స్ కి మీరు ఎంత నవ్వుతారంటే పక్కన ఎవరన్నా ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి అంత గట్టిగా నవ్వుతారు. సో ఇట్ హాస్ గివెన్ ఆల్ ఫుల్ మీల్స్ సినిమా ఇది. చిన్న సినిమా బట్ ఫుల్ మీల్స్ సినిమా. దీంట్లో మీకు ఏం అంశం అంటే నచ్చి మీరు ఒప్పుకోవడం జరిగింది మూవీ? ఇది నాకు నేటివిటీ. నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్గా నాకు నేటివిటీకి సంబంధించి, లోకల్ సంబంధించి ఒక గ్రౌండ్ డౌన్ టు ఎర్త్ ఉన్న క్యారెక్టర్ దొరకడమే ఇది నాకు. ఎందుకంటే నాకు నా స్కూల్లో నాకు మన ఆర్కే నారాయణ్ ఆ జోనర్ చూస్తే మీకు మాల్గుడి డేస్, నోబడి నోస్ దీస్ టైమ్స్ బట్ మాల్గుడి డేస్ ఐ నో. మాల్గుడి డేస్ లో ఆ క్యారెక్టర్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. సో అట్లా దీంట్లో 10 క్యారెక్టర్లు మినిమం ఆ స్టేజ్కి ఉంటాయి. ఎవరో ఇప్పుడు దీంట్లో ధనరాజ్ హిట్, భాగవత్ రమేష్ హిట్, రాకేష్ హిట్, మధు హిట్, నా క్యారెక్టర్ హిట్, బచ్చా చోటా కేసీఆర్ చేసిన రోహన్ క్యారెక్టర్ హిట్, రితిక హిట్, అట్లా అన్ని బాగుంటాయి. సార్ ఒక చిన్న సీను, నేను పోతేనే అంటాడు, వాడు ఇంతే ఉంటాడు బుడ్డోడు, అంటే పెద్దగైనాక పోవచ్చులే బాగా అంటది. అది పెద్దగైనాక ఎట్లా పోతారు కదా, నేను ఇప్పుడే పోతా అంటాడు. అంటే ఆ పల్ల చిన్న కాలు ఇలా పెట్టి ఇక్కడ కాలు పెట్టి ఎక్కి దూకే అంటది. అంటే ఎంత మైన్యూట్ గా వాళ్ళు వర్క్ చేస్తే ఆ షాట్ రావాలి, ఆ ఆలోచనలో ఎంత గొప్పగా వస్తుంది. అట్లా సినిమాలో బోల్డని ట్విస్ట్లు. ఆ మంజు అనే క్యారెక్టర్ సత్యకృష్ణ గారు అమ్మాయి చేసింది, అనన్య. అండ్ ఆల్ ప్లేస్ గోస్ టు మన కెమెరామెన్ కమ్ డైరెక్టర్ అంజీ గారు. ఒక్కటి వేస్ట్ షాట్ లేదు తెలుసా మీకు. ఈ షాట్ ఈయన అనవసరంగా తీశారు అన్నది ఏది ఉండదు. ఆయనకి ఏది అవసరం అది కరెక్ట్ గా తీసి కరెక్ట్ గా ప్లేస్ చేశారు, అంత అద్భుతంగా. సో ఈ అమ్మాయి ఇతను పెళ్లి చేసుకోను, నేను పట్నం అమ్మాయిని చేసుకుంటా అని చెప్తాడు. సరే ఆ అమ్మాయి ఏడ్చుకుంటా పోతుంది. ఇతను పట్నం వెళ్ళిపోతానికి వస్తున్నప్పుడు చీకట్లో కూర్చొని ఉంటది. ఏందే నా ఇజ్జత్ తీయడానికి నువ్వు కూడా రెడీ అయిపోయినావా అంటాడు ఇతను. లేదు బావా, నువ్వు పట్నం పోతున్నావు కదా, నాకు తెలుసు నువ్వు సాధించడానికి పోతావు, కానీ నీకు ఏమైనా అవసరం పడతాయి కదా, నీకు ఆకలి అవుతుందని నీకు టిఫిన్ తెచ్చినా అని చెప్తాడు. టిఫిన్ ఇచ్చి గాజులు ఇచ్చి కొంత డబ్బు ఇస్తుంది అమ్మాయి. వాడు ఏడుస్తాడు, హీరో ఏడ్చి, నేను అందరి ముందు నేను నిన్ను చేసుకోను అన్నప్పుడు నీకు బాధ కాలేదా అని అడుగుతాడు. ఎందుకు కాలేదు బావా, బాధపడ్డా, కానీ ఎక్కువ బాధపడలే. ఎక్కువ ఎందుకు బాధపడలేదంటే
నా గుండెలో నువ్వు ఉన్నావు, నేను బాధపడితే నీకెక్కడ బాధ అవుతుందో నేను బాధపడలేదు అంటది. వాటి డైలాగ్ ఎంత హార్ట్ టచింగ్ ఉండాలి, అదే ఎంత డెప్త్ ఉంటుంది డైలాగ్. మీకు ఈ సినిమాలో హీరో హీరోయిన్ ఎప్పుడు ఒక్కసారి కూడా హక్ చేసుకోరు, కనీసం ముట్టుకోరు. అదే అదే న్యాచురల్ లవ్ అంటే ఇది వెకిలిది కాదు, ఎస్ ఇట్స్ అ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. మీకు ఒక తండాల్లో వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారో చెప్పిన సినిమా ఇది. కానీ మీరు ఒప్పుకోకున్నప్పుడు మధు గారు వచ్చేసి ఇంటి ముందట గొడవ పడతారు చూడండి, ఆ సీన్ అయితే అల్టిమేట్ అండి. నిజంగా లైఫ్ లో అదే జరుగుతుంది కదా, చాలా మంది మనం చూస్తుంటాం ఇదే. కానీ అది కళ్ళలో నీళ్లు తెచ్చేస్తారు, మీరు బాధపడడం ఆయన బాధపడడం, అది అబ్బా రియల్లీ అది ఆ సీన్ చాలా హత్తుకుంటది. అది ఏ అమ్మాయి వాళ్ళ తండ్రిలకైనా ఎవరికైనా కూడా అది నీళ్లు తెప్పించే సీన్. అలా ఎలా అనిపించింది అది? మీరు నమ్ముతారా, నేను అసలే ఎమోషనల్ గా నేను యాక్టింగ్ లో నేను గ్లిజరిన్ యూజ్ చేయను. ఇన్ని సీన్లు ఎన్నిసార్లు చేసినా గ్లిజరిన్ యూజ్ చేయను, నాకు ఆటోమేటిక్ గా వస్తుంది, అంత ఎమోషనల్ గా ఉంటాను. ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతే, అసలు బలంగా ఆ సీన్ లోంచి బయటికి రావడానికి చాలా టైం పట్టేది. అంటే అంత డెప్త్ ఉన్న సీన్లు అవి ఒక్కొక్కటి. నిజమే, అవి షూట్ చేసిన తర్వాత కూడా మీకు సీన్ అందుకే పండుతుందండి. ఎప్పుడైతే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చేస్తావో ఆ సీన్ పండుతుంది. ఏదో ఉట్టిగా ఇట్లా గ్లిజరిన్ పెట్టుకొని ఇట్లా పెట్టుకొని అంటే పండదు. మీకు ఆ ఎమోషన్ ని మీరు అట్లనే నన్ను చూస్తూ ఉంటే నా కళ్ళలో ఇప్పుడే స్టార్ట్ అయిన వాటర్ కంటిన్యూ వస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం దీనికి ఇంకొక యాడెడ్ ఫ్లేవర్ వచ్చి చిన్ని చరణ్ అండి. అతను అద్భుతమైన మ్యూజిక్, అద్భుతమైన ఆర్ఆర్, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్కడికి తీసుకెళ్లాడు సినిమాని. నాకు తెలిసి దీంట్లో అన్ని సమపాల్లో కుదిరినాయి అందరికి. నాకు తెలిసి రాకేష్ అని కూడా చాలా అదృష్టవంతుడని అనుకుంటా, ఎందుకంటే తను కష్టపడ్డాడు. నో డౌట్ ఆ భార్యాభర్తలు ఇద్దరు డైరెక్టర్ గారు పక్క నుండి ఆయన మోస్తూ ఈ సినిమాని తీసుకెళ్తున్న పద్ధతి చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అంటే సినిమాని ప్రేమిస్తారు ఎవడైనా, ఎవడి బిడ్డను ఆడు ప్రేమిస్తాడు, దట్స్ న్యాచురల్, కాదని కాదు. కానీ వాళ్ళు ది వే దే ట్రావెల్డ్ విత్ ద మూవీ అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పద్ధతి, ప్రతి ఒక్కరిని వాళ్ళే మాట్లాడి, వేరే మేనేజర్ కూడా లేదు, వాళ్ళే అన్ని వాళ్ళే. ఈవెన్ మనకి షూటింగ్ లొకేషన్ లో కూడా పెద్ద ప్రొడక్షన్లు ఏ ఉండేవి కావు.